అందరికి నమస్కారం అండి. ఇప్పుడే అందిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి నేడు తాజా సంవత్సరం తేదీ చూసుకున్నట్లయితే ఫిబ్రవరి 28వ తారీఖు 2026 అండి. వీడియోలో వచ్చేసి 2 నుంచి 3 అప్డేట్స్ అయితే ఉన్నాయన్నమాట. చివరి వరకు చూడండి, అర్థమవుతుంది. మరోసారి ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు అనమాట. వెంటనే లైక్ చేయండి. వివరాలకైతే వెళ్ళిపోదామండి మనం. మొట్టమొదటి అప్డేట్ వచ్చేసి రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల సమస్యలను ఒక్కొక్కటిగా పరిష్కరిస్తుందని చెప్పేసి ప్రభుత్వ ఉద్యోగులు ఆందోళన చెందవద్దని ఉద్యోగుల జేఏసీ సెక్రటరీ జనరల్ ఏలూరి శ్రీనివాస్ అయితే చెప్పే ప్రయత్నం అయితే చేయడం జరిగిందనమాట. సో ఎందుకంటే ఎన్నో ఏళ్ళుగా పెండింగ్లో ఉన్న క్యాష్లెస్ హెల్త్ స్కీమ్ ఇటీవల క్యాబినెట్ ఆమోదం తెలిపింది కాబట్టి సో మొత్తం మీద త్వరలోనే మిగతా కూడా ఇస్తారనే విధంగా అప్డేట్స్ అయితే ఇచ్చే ప్రయత్నం చేశారు. ఉద్యోగులకు రెండో పిఆర్స్ని అమలు చేయాలని ఉపాధ్యాయ సర్వీస్ను అమలుకు సంబంధించి విడుదల చేయాలని యూటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు చావా రమి డిమాండ్ చేయడం జరిగిందనమాట. సో ఇక ఇందుకు సంబంధించి విలేకరులతో అయితే మాట్లాడడం జరిగిందనమాట. 5 ఏళ్ళకు ఒకసారి అమలు చేయాల్సిన వేతన సవరణను 8 ఏళ్ళు అవుతున్నా కూడా ప్రభుత్వం పట్టించుకోకపోవడం సమంజసం కాదని చెప్పేసి ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేసే ప్రయత్నం చేయడం జరిగింది. సో ఇక ఇందుకు సంబంధించి చూసుకున్నట్లయితే రావాల్సిన అన్నీ కూడా వెంటనే రిలీజ్ చేయాలని చెప్పేసి ఇక గత ప్రభుత్వం 30 నెలలుగా ఆలస్యం చేసిందని, ఇక ఈ ప్రభుత్వం కూడా అదే బాటలో నడుస్తుందని విమర్శించారు. ఇప్పటికైనా 32 నెలలు గడిచినా ఇంకా జాప్యం చేయకుండా పిఆర్సీ నివేదిక వెంటనే తెప్పించుకోవడం, సంఘాలతో చర్చించి సమంజసమైన ఫిట్మెంట్ను 2023 జూలై 1 నుండి అమలు చేయాలని డిమాండ్ చేశారన్నమాట. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన 2 ఏళ్లు గడిచినా మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి హామీలను అమలు చేయకుండా తాత్పర్యంగా చేరున్నారని తప్పుపట్టారు. ఇక అదేవిధంగా ఆశ్రమ పాఠశాలల్లో ఇక ఏదైతే సిఆర్డి ఉద్యోగులకు భద్రత కల్పించాలని చెప్పేసి కోరడం జరిగిందండి. మరో అప్డేట్ అయితే రావడం జరిగిందండి. ముఖ్యంగా తెలంగాణలో విద్యా కమిషన్ అనగా సిఫారసులపైన రచ్చ మొదలైంది. ఎందుకంటే రాష్ట్రంలో ఉపాధ్యాయులు, అధ్యాపకులు, బోధనేతర సిబ్బంది మార్కెట్ ప్రమాణాల కంటే గణనీయంగా ఎక్కువగా ఉన్నాయని చెప్పేసి ఇక ఏదైతే వీటిని సమీక్షించి ఏతిబద్ధీకరించాలని చెప్పేసి కమిషన్ చేసిన సిఫారసులపై ప్రతిపక్షాలు అదేవిధంగా ఉపాధ్యాయ సంఘాలు నుంచి తీవ్ర విమర్శలు అయితే వ్యక్తమవుతున్నాయి. టీచర్లకు జీతాలు కాదు, లీడర్లకు కమిషన్లు కట్ చేయాలి అని ఉపాధ్యాయ సంఘాలు మండిపడుతున్నారు. కమిషన్ నివేదిక పైన బీఆర్ఎస్, బీజేపీ బగ్గుమంటున్నాయన్నమాట. ఉపాధ్యాయుల జోలికి వస్తే గుణపాఠం తప్పదని ప్రతిపక్షాలు హెచ్చరించడంతో రాష్ట్ర రాజకీయాల్లో వేతనాల పైన చర్చ రచ్చగా మారిందనమాట. నివేదికలో మూసీలో పారేయండి అంటూ ఈ రకంగా మొత్తం మీద అయితే ఉపాధ్యాయుల వేతనాలపై విద్యా కమిషన్ చేసిన సిఫారసులపై కేంద్ర మంత్రి బండి సంజయ్ తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యారు. కమిషన్ ఇచ్చిన రిపోర్టును తీసుకెళ్లి మూసీలో పారేయాలని, లేదంటే ప్రభుత్వానికి గుణపాఠం తప్పదంటూ ఇక ప్రభుత్వాన్ని హెచ్చరించే ప్రయత్నం అయితే చేయడం అయితే జరిగిందనమాట. సో ఇక మరొక అప్డేట్ అయితే రావడం జరిగిందండి. ఎలాంటి ఫైరబుల్ లాబింగ్ లేకుండా సీనాటి ప్రకారం ప్రతి ఒక్క ఐఏఎస్ కలెక్టర్గా నియమిస్తాం. ఏదైతే అక్కడ సమర్థవంతంగా పనిచేసిన అధికారులకు హెచ్ఓడిగా బాధ్యతలు కూడా అప్పగిస్తామని చెప్పారు. అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వ ప్రయారిటీలకు అనుగుణంగా పనిచేస్తే వారిని వివిధ శాఖల సెక్రటరీగా అపాయింట్మెంట్ చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి తన సన్నిహితుల వద్ద చెప్పినట్లు తెలిసింది. తాజాగా చేపట్టిన ఐఏఎస్ అధికారుల బదిలీల నేపథ్యంలో ఆయన వ్యాఖ్యలు చేసినట్లు కూడా తాజాగా ట్రాన్స్ఫర్ అయిన 2019 బ్యాచ్కి చెందిన 6 ఐఏఎస్ వివిధ జిల్లా కలెక్టర్లుగా నియమించారు. అంతకుముందుకు సదరు ఐఏఎస్లు అదనపు కలెక్టర్లుగా, ప్రాజెక్టు డైరెక్టర్లుగా పనిచేశారు. దీంతో ఆ తర్వాత బ్యాచ్లకు చెందిన ఐఏఎస్ను సైతం త్వరలోనే తమకు కూడా కలెక్టర్గా పనిచేసే అవకాశం వస్తుందని ధీమా వ్యక్తం చేస్తున్నారు. కలెక్టర్గా పోస్టుకు ఐఏఎస్ డ్రీమ్ అనమాట. సో మొత్తానికి పోటీ పడుతున్నారు పనిచేసేందుకు కూడా. సో మొత్తం మీద సర్వీస్లో వచ్చిన 2-3 నెలలు అంటే 3 ఏళ్ళ నుంచే ఆ పోస్టులో కూర్చేందుకు తీవ్రంగా ప్రయత్నం చేస్తున్నారు. వాటికి నాటి సర్కారు లాబింగ్కు ప్రయారిటీ అనమాట. సో మొత్తానికి ఒక ఆర్టికల్ అయితే మనకి ఇచ్చే ప్రయత్నం అయితే చేశారు. కలెక్టర్గా పనిచేసే వారికే సిఎస్గా ఛాన్స్ అయితే ఉంటుంది కాబట్టి ప్రతి ఐఏఎస్ తన కెరియర్లో చివరిలో చీఫ్ సెక్రటరీగా పనిచేసి రిటైర్డ్ కావాలని ఆశపడుతుంటారు. అయితే ప్రభుత్వ పాలనా వ్యవహారాలు పర్యవేక్షించాలంటే సదరు ఐఏఎస్ కలెక్టర్గా పనిచేసిన అనుభవం అయితే ఉందా లేదా అనేది చూస్తుంటారు. ఎందుకంటే కలెక్టర్గా పనిచేసిన అనుభవాన్ని అధికారికంగా ప్రభుత్వ స్కీములు, విపత్తు నిర్వహణలో ఎలా చేయాలో ఫీల్డ్ అనుభవం ఉంటుంది కాబట్టి దీంతో సిఎస్ జాబితాలో ఉన్న వారికి మాత్రం అధికార పాలన యంత్రాంగాన్ని సులువుగా అయితే మానిటరింగ్, గైడెన్స్ ఇవన్నీ అయితే ఉంటాయి కాబట్టి సో ఒక అప్డేట్ అయితే ఇచ్చే ప్రయత్నం అయితే చేయడం జరిగిందండి. మనకు ఇక్కడ మరో అప్డేట్ చూసుకున్నట్లయితే దేశంలో హోలీ సంబరాలు సన్నాహాలు మొదలయ్యాయి. మార్కెట్లో వివిధ రంగులతో పాటు ఇక రంగులను ఇక ఎగజిమ్మే గన్నులు, ప్రత్యేక స్వీట్ గన్నులు ఇవన్నీ అయితే ఉన్నాయి కదా, విరివిగా విక్రయిస్తున్న నేపథ్యంలో ఉత్తరప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగులకు ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ తీపి కబురు చెప్పారు. హోలీ పండుగను పురస్కరించుకొని
ఫిబ్రవరి నెల వేతనాలు గడువు కంటే ముందే చెల్లించాలని అధికారులకు అయితే ఆదేశాలు అయితే జారీ చేశారు. మార్చి 4 తేదీన హోలీ పండుగ చేసుకుంటున్న నేపథ్యంలో పండుగ ఖర్చుల కోసం ఇబ్బంది పడకుండా ఉండేందుకు ఫిబ్రవరి 28న తేదీన జీతాలు జమ చేయాలని యూపీ సీఎం యోగి ఉత్తర్వులు అయితే జారీ చేశారు. సాధారణంగా నెలాఖరున లేదా తర్వాతి నెల ప్రారంభంలో వచ్చే వేతనాలు ఈసారి ముందుగానే అందనుండడంతో లక్షలాది మంది ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు, కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ సిబ్బంది ఆనందం వ్యక్తం చేస్తున్నారన్నమాట. ఒక ఆర్టికల్ అయితే ఇవ్వడం జరిగిందండి మనకు.